సో మనం ఈరోజు డే 546 లో ఉన్నామండి. సో మనము ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకున్నాము. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా గడిచిన దినాలంతా మీరు రెక్కల చాటున భద్రపరిచి నా తండ్రి నూతన సంవత్సరంలో నా తండ్రి ప్రభా 2వ మాసంలో చివరి దినంలో నా తండ్రి మమ్మల్ని అడిగింప చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఇచ్చిన రక్షణకై నువ్వు చేసిన మేళ్లకై ఆశీర్వాదాలకై మీకు వేలాది వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక నా తండ్రి ప్రభా లోకం నుండి గద్దించుంటున్నారు, కానీ కేవలం మీ ప్రేమ ద్వారా నా తండ్రి మాకిస్తున్న ఈ ఆయుష్ను ఆరోగ్యాన్ని నా తండ్రి ప్రభా ఏసియా బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. మీ సేవలో ముందుకు కొనసాగింప చేసిన దేవా మీకు వందనాలు నాయనా. అయా నా తండ్రి అంత వరకు నమ్మకంగా నా తండ్రి నిరీక్షణ గలవారమై ఉండటకు సహాయం దయచేయండి. మా యొక్క టిఎఫ్సి గ్లోబ్ ను నా తండ్రి ప్రభా 546 నా తండ్రి ప్రభా ఈ యొక్క దినం వరకు మమ్మల్ని నా తండ్రి ప్రభా నడిపించిన విధానానికే మీకు వందనాలు ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, పాటల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ఆమేన్. మరి ఈ యొక్క సమయంలో ఈ రోజు మన హోస్టింగ్ ఫ్యామిలీగా కిరణ్ పాల్ గారు ఉన్నారు. ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ద వార్ ఆఫ్ కర్మేల్ మినిస్ట్రీ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి ఈ యొక్క సమయాన్ని అప్పచెప్తా ఉన్నాం. ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా దేవుని బ్రతిమాలుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు. నీకే మహిమ కలుగునుగాక, నీకే స్తుతి కలుగునుగాక, సదా నీ నామము కనపరచబడుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనసారా ప్రభుని స్తుతిద్దాం. మన జీవితాల్లో మన ఎడల ఘనమైనటువంటి ఆయన కార్యములను గొప్ప చేస్తూ మనసారా ప్రభుని స్తుతిద్దాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఈ సమయంలో ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు
నా యేసయ్యా. సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మనసారా ప్రభుని స్తుతిద్దాం. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు
కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడేయుండును గాక. ఈరోజు సందేశం కోసం, ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం దేవుని పాదాలు పట్టుకొని గోజాడిన మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు మనందరి హృదయాలలో తన హృదయాన్ని దేవుడే నాటునుగాక.
అంత్య దినాలలో బ్రతుకున్నాం. ఒక కోణంలో మనం ధన్యజీవులం. ఎందుకంటే ఆనాటి అపోస్తలులు, ప్రవక్తలు వినగోరియు చూడగోరియు చూడలేని అనేక సంగతులు, అనేక మర్మములు ఈ అంత్యదినమున దేవుడు బయలుపరిచే కాలంలో ఉన్నాం. అందుకు మనం ధన్యులమే. వారు వినలేనివి, వారు చూడలేనివి మనం చూస్తున్నాము అంటే వారికంటే మనం గొప్పవారం అని కాదు. వారు చేసి వెళ్ళిన గొప్ప సేవను కొనసాగించే సేవకులం, దాసులం. అందుకు ఆ సంగతులు వినే కాలములో ఉన్నందుకు ధన్యులమే. కానీ ఒక దురదృష్టం కూడా ఉంది. ఏమిటంటే ఈనాడు దేవుని స్వరం వినే గొర్రెలు పూర్తిగా తగ్గిపోయాయి. అందుకే ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును అంటూ ఓ మాట కూడా అన్నాడు, చిన్న మంద భయపడకు. ఆయన స్వరం వినేవారు చిన్నగా ఉన్నారు, తక్కువగా ఉన్నారు. ఆయన హృదయాలోచన గ్రహించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన చెప్పే మాటల కంటే కూడా అపవాది వాడి ఉద్దేశాలు సంఘంలోనికి ఎక్కువగా తీసుకొచ్చేసాడు. త్వరగా వాడి మాటలు సంఘం అర్థం చేసుకుంటుంది. అందుకే ప్రకటన గ్రంథం చెప్పబడింది, సాతాను సింహాసనం దగ్గర మనం అందరం కాపురం చేస్తున్నాము అని. సంఘము సాతాను సింహాసనం దగ్గర కాపురం చేయడానికి వెళ్ళేది. దేవుని సింహాసనము సంఘానికి అడ్రస్ అవ్వాలి. ఈ చివరి దినాల్లో బ్రతుకుతున్న మనకి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపిస్తున్న సంగతులను గుర్తించే మనస్సు కావాలి. దాని పేరు ప్రత్యక్షత గల మనస్సు. పౌలు భక్తుడు తన ప్రార్థనలో తీవ్రంగా చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన, సంఘానికి ప్రత్యక్షత గల మనస్సు రావాలి అని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు, అనేక ఆచారాలు, అనేక సాంప్రదాయాలు, విభిన్నమైన సిద్ధాంతాలు, వీటన్నిటిని ఛేదించి దేవుని ఆలోచన ఒకరి హృదయంలో నాటడం అంటే అది పెద్ద సమరం. అది శక్తితో బలముతో సాధ్యమయ్యే పోరాటం అయితే కాదు. అందుకే ఆయన అన్నాడు, ఇది శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేతును అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని భూమి మీద వాడుకొని ఆయన కార్యాన్ని సంపూర్ణం చేయాలనుకున్నప్పుడు, ఆయన వాడుకోవాలనుకునే వ్యక్తికి ఉండవలసిన లక్షణం ప్రత్యక్షత గల మనస్సు. పసితనము నుండి ఏది విన్నామో, ఏది నేర్చుకున్నామో దాంట్లో మాత్రమే స్టిక్ ఆన్ అయి ఉండక, దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా గుర్తించి అంగీకరించగలిగిన స్వభావం కావాలి. ఈ స్వభావం ఎలా వస్తుందో తెలుసా? ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకునే స్వభావం ఉన్న వ్యక్తికి మాత్రమే ఈ ప్రత్యక్షత కలుగుతుంది. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవడానికి ఇష్టపడాలి. మన వయసు ఎంత పెద్దదైనా, మనం ఎంత అనుభవజ్ఞులమైనా, ఎన్ని వందల సంఘాల స్థాపకులమైనా, మన ద్వారా ఎన్ని వేల మంది, లక్షల మంది రక్షణలోనికి వచ్చినా, దేవుడు ఆ రోజుకి పంపించేది ఒక విషయం మనకు తెలియదు. దేవుడు ఆ రోజు మనతో మాట్లాడే సంగతి కొత్తగా మాట్లాడుతున్నప్పుడు మనం మరలా నూతన విద్యార్థిగా కూర్చోవాలి. క్రైస్తవుడు మాత్రమే నిరంతర విద్యార్థి. ఇక్కడే కాదు, నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నేర్చుకుంటూనే ఉండాలి, తప్పదు. ఎందుకంటే దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. నేనెప్పుడు సమాజానికి చెబుతూ ఉంటాను, సంఘానికి చెబుతూ ఉంటాను, బైబిల్ గ్రంథం మొత్తం అర్థమైపోయిన తర్వాత ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనం యొక్క అసలు ఉద్దేశం, భక్తుల జీవితాలలో దేవుడు ఎందుకు అలా చేశాడు, ఎందుకు కొన్ని చోట్ల కఠినంగా వ్యవహరించాడు, ఎందుకు కొన్ని చోట్ల యుద్ధాలను పురికొల్పాడు, ఎందుకు కొన్ని చోట్ల అన్యులను కనికరించాడు, ఎందుకు కొన్నిసార్లు ఆయన కనికరించలేదు, వీటన్నిటిలో దేవుని ఉద్దేశం తెలుసుకున్న తర్వాత ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇంకా ఏ వచనం మిగిలి లేకుండా తెలుసుకున్నాక ఒకటి అర్థమవుతుంది. ఏమిటంటే దేవుడు ఇంకా అర్థం కాలేదు అని అప్పుడు అర్థమవుతుంది. బైబిల్ మొత్తం అర్థమైనాక గుండె నిండా మనసు నిండా మహాజ్ఞానం నింపబడ్డ తర్వాత అర్థమవుతుంది, సర్వోన్నతుడు ఇంకా అర్థం కాలేదు, మనం ఒక్క మెట్టే ఎక్కాము అని. ఇప్పుడు మనం అతిశయించడానికి కారణం ఎక్కడుంది? అందుకే ఇర్మియా 9:24 అంటాడు, నన్ను పరిశీలించుటను బట్టి మీరు అతిశయించాలి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను అని రాయబడింది.
ఆయన ఎవరు పరిశీలనగా తెలుసుకుంటారో వారు నిజంగా అతిశయించడానికి కారణం వారికి దొరుకుతుంది. ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. ఈ భూమి మీద ఈ చివరి దినాల్లో దేవుడు తన వ్యూహాత్మకమైనటువంటి పావులను కదుపుతున్నాడు. ఆయన చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆయన శాసనాలను వ్యూహాత్మకంగా నిర్మించి పెడుతున్నాడు. ఆయన ప్రతి కదలిక వ్యూహంగా ఉంది. ఆయన ప్రతి కదలిక వాక్యము నెరవేర్చే వారికి అనుకూలంగా ఉంది. ఇప్పుడే ఈ విషయాన్ని గ్రహించండి. ఈ చివరి దినాలలో ఎవరిలో దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కువగా ఉండబోతుందో, ఈ చివరి దినాలలో ఎవరు దేవునిని స్పష్టంగా దగ్గరగా అర్థం చేసుకోగలుగుతున్నారో, ఈ చివరి దినాలలో అనేక మినిస్ట్రీస్, అనేక డినామినేషన్స్, ప్రతి సిద్ధాంతం, ప్రతి వ్యక్తి మాట్లాడే వాటి మాటల వెనకాలన్న ఉద్దేశాలను కూడా గ్రహించగలిగినటువంటి సౌజన్య హృదయులు ఎవరో, వివాదములను చల్లార్చి మాన్పగలిగినటువంటి బుద్ధిగల మనుషులెవరో వారికి దేవుడు ఆయుష్ను పెంచబోతున్నాడు. ఎవరిలో దేవుని విపరీతముగా తెలుసుకోవాలనే తృష్ణ కలిగి ఉంటారో, దేవుని నేర్చుకోవడానికి ఎవరిలో తీవ్రత కలిగి ఉంటుందో, ఎవరు ఆసక్తి కలిగినటువంటి జనులో వారు ఆయుష్ను పెంచుకుంటారు. దేవుడు వారి ఆయుష్ను పెంచుతాడు. ఈ చివరి దినాలలో దేవుని జ్ఞానమును మనకు నచ్చినట్లు కాకుండా దేవుడు బయలుపరుస్తున్నట్లుగా తెలుసుకోవడానికి ఇష్టపడితే మనం నిజంగా సమృద్ధి గల ప్రజలం అవుతాం. ఈ చివరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఇది. కాబట్టి ఎవరు కూడా దేవుని ఆలోచనను పసితనం నుంచి నేర్చుకున్న దానితో బేరీజు వేసుకోవడం మానేయండి. దేవుడు ఈ చివరి దినాల్లో అనేక సంగతులు బయలుపరచబోతున్నాడు. కాబట్టి ప్రతిరోజు విద్యార్థులమై కూర్చుంటే ఎన్నో సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తాడు. రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు. ఈరోజే నేర్చుకోవలసింది నేర్చుకోవాలి. నేను ఎప్పుడూ అంటాను, క్రైస్తవుడు బ్రతుకుండగానే ఏదైనా మార్చుకోవాలి. ఒక్కసారి పరలోకానికి వెళ్తే మార్చుకోవడానికి ఏమీ ఉండదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో వేరొక సువార్త ఒకటి ప్రయాణంలో ఉంది. చూడండి ఒకసారి మీరందరూ కొరింథీ పత్రిక 2వ పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 11:4. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వాటిని గూర్చి సహించుట యుక్తమే. రైట్. ఈ మాట చూసారా? అక్కడ వేరొక యేసు, వేరొక సువార్త కనబడుతుంది. ఇంకొక చోట వేరొక ఆత్మ అని కూడా రాయబడింది. చూడండి మీరందరూ, అదే కొరింథీ పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంది. చూడండి, కొరింథీ పత్రిక 1వ పత్రిక 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఏ ఆత్మను పొంది ఉన్నామంట? దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. లౌకికాత్మ అనేది ఒకటి ఉంది. అది పసితనం నుండి మనం ఏది వింటామో, ఏది చూస్తామో, ఏది నేర్చుకుంటామో దానిని బట్టి క్రియేట్ చేయబడుతుంది. కపోల కల్పిత ఉద్దేశాలన్నిటినీ అది నింపుతుంది. వాస్తవ మార్గం కంటే కూడా భ్రమలోనికి మనల్ని నడిపిస్తుంది. లౌకికాత్మ దేవుని ఉద్దేశాన్ని, దేవుని స్వరాన్ని విననివ్వదు. లౌకికాత్మ ఎప్పుడు ఈ లోకానుసారంగానే ఆలోచిస్తుంది. దేవుడు పంపించే ఆలోచన గుర్తించడం లౌకికాత్మ కలిగిన వారికి సాధ్యపడదు. వారిలో మూర్ఖత్వం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. శాస్త్రులు పరిశీలి చూడండి, వారు ఆచార సాంప్రదాయాల్లో పడిపోయారు, నిమగ్నమైపోయారు. అందుకు వారికి దేవుని ఆత్మ చెప్పు సంగతులు అర్థం కాలేదు. బైబిల్ అంటుంది, చెవి గలవారు ఆత్మ చెప్పు సంగతులు గ్రహింతురుగా. కానీ సో లౌకికాత్మ కలిగిన వారికి గుడ్డితనము, చెవిటితనము ఏర్పడుతుంది ఆత్మీయ జీవితంలో. వారికి ఎన్ని ఆధారాలు చూపించినా కనబడదు, ఎంత అర్థమయ్యేటట్లు చెప్పినా వినబడదు. ఎందుకంటే వారు తమ పితరులు, పెద్దలు చెప్పిందేదో అది తప్ప ఇంకొకటి మేము చెయ్యము అని భీష్మించుకొని కూర్చుంటారు.
పాత నిబంధన కాలంలో వారు అలాగే మోషే చెప్పింది తప్ప ఇంకేది చెయ్యము అని కూర్చున్నారు. సాక్షాత్తు ప్రభువే వచ్చి సంస్కరణ చేస్తున్నాడు. సాక్షాత్తు ప్రభువే వచ్చి వాటన్నిటిని నెరవేరుస్తున్నాడు. మీతో నేను మరి ఒక నిబంధన చేస్తాను అని చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాడు. అయినా సరే వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఎన్నో ఆధారాలు, లేఖనములు నా గురించి చెబుతున్నాయని చెప్పినా సరే వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే అప్పుడు ప్రజలందరూ ఆయన వైపు ఉన్నారు. ఇటువైపు రాజు బలహీనుడు అవుతున్నాడు. కాబట్టి రాజు బలవంతుడు అవ్వాలి, రాజును గణపరుచుకోవాలి. తమ రాజరికాన్ని కాపాడుకోవాలని వీళ్ళు, తమ పెద్దరికాన్ని కాపాడుకోవాలని వాళ్ళు. లౌకికాత్మ కలిగిన వాళ్ళకి ఎప్పుడు ఇలాంటివి కాపాడుకోవాలనే ఉంటుంది. దేవుడు చెప్పే మాటలు వింటే ఇంకొకరికి వారు విధేయులు అవ్వాల్సి వస్తుంది. దేవుని చెప్పే మాటలు వింటే ఇంకొకరికి శిష్యత్వం చేయాల్సి వస్తుంది. ఇంకొకరి దగ్గర వారు దాసులుగా ఉండాల్సి వస్తుంది. అది వారికి ఇష్టం లేదు. అందుకని చెప్పి క్రీస్తును వారు తృణీకరించారు. వేరొక సువార్త ఈరోజు సంఘంలోనికి వచ్చేసింది. సంఘము క్రీస్తు సువార్త కంటే కూడా, పౌలు చెప్పిన వార్త కంటే కూడా ఈనాడు తమకు నచ్చిన వార్త వినే విషయంలో నిమగ్నం అయిపోయింది. ఈరోజు చూడండి, సంఘానికి సాతాను నేర్పిన ఓ ప్రార్థన ఉంది. అది సంఘాల్లో ఇప్పటికీ చాలామణి అవుతుంది. క్రీస్తు నేర్పిన, దేవుడు నేర్పిన ప్రార్థన మనం చూసాం. కానీ సంఘానికి సాతాను నేర్పిన ప్రార్థన కూడా ఉంది. అది శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ప్రభువా ఈ సమస్యలు శ్రమలు తొలగించు ప్రభువా అని ప్రార్థించేటట్లు సాతాను నేర్పించింది. శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు తొలగించు ప్రభువా అనే ప్రార్థన దైవ చిత్తం కాదు. ఏమండి, శ్రమలు తొలగించు అనే ప్రార్థన పరిశుద్ధాత్మని ఇష్టం కాదు. ఎందుకంటే బైబిల్ మనకి ఇలా సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం. మీరు చెప్పండి, హృదయం ఎప్పుడు విరిగి నలుగుతుంది? మనసు ఎప్పుడు విరిగి నలుగుతుంది? అన్నీ అనుకూలంగా ఉండి అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతూ, కోరికలన్నీ నెరవేరిపోతూ, సమస్య లేకుండా ఆనందంలో తులతూగుతూ ఉన్నామనుకోండి, అప్పుడు హృదయం విరిగి నలుగుతుందా? మనసు విరిగి నలుగుతుందా? లేదు. సమస్యలు వచ్చినప్పుడే హృదయము మనసు విరిగి నలుగుతుంది. అయితే విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు అని రాయబడింది. శ్రమలు వస్తే తొలగించు ప్రభువా అంటున్నామంటే విరిగి నలిగిన హృదయం నాకొద్దు, నువ్వు నాకు దగ్గరికి రావద్దు, ఆసన్నుడు అవ్వద్దు. విరిగి నలిగిన మనస్సు నాకొద్దు, నేను నీకు ఇష్టమైన బలియాగం అవ్వను అని ఇండైరెక్ట్గా ప్రార్థించినట్లు. శ్రమలను తొలగించు అనే పిరికి ప్రార్థన ఈరోజు సంఘాలన్నీ చేస్తున్నాయి. కానీ పౌలు ఏం చెప్పారు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు ఏమన్నారు చూడండి. అపోస్తుల కార్యం 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఏమిటంట? ఇది పౌలు గారి స్వరం, పౌలు చెప్పిన వార్త. శ్రమల గుండానే మనం ప్రవేశిస్తాం పరలోక రాజ్యంలో. చూడండి, శ్రమలు ఈరోజు తొలగించమని అడిగినా మళ్ళీ రేపు వస్తాయి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఆయన రాయించేశాడు, సుఖ దుఃఖములు ఆయన జతపరిచాడు. కొంతకాలం సుఖం, మరికొంతకాలం దుఃఖం వెంబడిస్తూనే ఉంటాయి. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ ఆయన చెయ్యి పట్టుకోవడమే ఆత్మీయ జీవితం. ఈ బ్యాలెన్స్ చేయడాన్ని సాధన అంటారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో సాధన చేస్తుంటే మనం ఇక మీదట శ్రమలలో కూడా చాలా పర్ఫెక్ట్గా పరిగెత్తగలుగుతాం. మనల్ని నడిపేవాడు ఒకడు కావాలి, వీటన్నిటినీ భరించి వీటన్నిటిని గెలిచిన అనుభవం కలిగిన వాడు కావాలి. నేను జయించాను, మీరు కూడా జయించండి అన్నాడు. అందుకే పౌలు అన్నారు, మీరు క్రీస్తును పోలి నడవలేరు, నేను నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి చాలు అన్నాడు. ఎందుకంటే క్రీస్తును పోలి నడవడము అనేది అందరూ నెరవేర్చగలిగిన కార్యం కాదు. ఒకవేళ మేము నెరవేరుస్తాం సార్ అంటే కొండ మీద ప్రసంగం నెరవేర్చండి చాలు, అంతకుమించి ఏం అక్కర్లా. కొండ మీద ప్రసంగం నెరవేర్చండి చూద్దాం. ఒకడు మైలు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళాలి. ఈరోజు నేను వచ్చాను, రేపు ఇంకొకరు వస్తారు, అలా వారం అంతట్లో 7 వచ్చారు. నీ పని మానుకుని నువ్వు అందరితో వెళ్ళలేవు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు, నేను కొట్టాను, ఇంకో 10 మంది కొట్టారు, ఇంకో 10 మంది కొడుతుంటే ఇంక అయిపోతావు, నువ్వు చూపించలేవు.
అప్పడిగేవాడికి నువ్వు ముఖం చాటేసుకోవద్దని చెప్పారు. నీ వల్ల అయ్యే పని కాదు. ఊర్లో ఉన్న నీ స్నేహితులందరూ వచ్చి నీ దగ్గర కూర్చుంటే నువ్వు అందరికీ న్యాయం చేయలేవు. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ అలాంటి విషయాలను కూడా పౌలు నెరవేర్చగలడు. పౌలు దగ్గర అలాంటి వ్యూహం ఉంది, అలాంటి న్యాయం ఉంది. అందుకే రాయబడింది ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరేమో నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు గారు. పుట్టబోయేవాడికి కూడా నేనే మాదిరిని అని అన్నారు పౌలు గారు. పౌలు చెప్పుకుంటే ఆ మాట రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తే ఆ మాట వచ్చింది. ఇప్పుడు దేవుడు మనకు ఒక ద్వారం తెరిచాడు, ఒక కీ ఇచ్చాడు పౌలు గారి ద్వారా. దాన్ని గుర్తించడం మనకు కాదు, మనం డైరెక్ట్ దేవునితో కనెక్ట్ అవ్వాలని చూస్తాం. అది అయ్యే పనినా చూడండి. తండ్రితో మనం అందరం డైరెక్ట్ అవ్వగలమా? కుమారుడు లేకపోతే తండ్రి యొద్దకు వెళ్ళే అవకాశమే. అలాగే పరిశుద్ధాత్మని సహాయం లేకుండా కుమారుని గుర్తించడం ఎవరి తరం? అలాగే దేవుడు పరిశుద్ధాత్ముడు వాడుకునేవాడు మనకు దొరికితే మనకు పరిశుద్ధాత్ముడు, కుమారుడు, తండ్రి ముగ్గురు అర్థమవుతారు. వారిలోనికి మనం, మనలోనికి వారు వస్తారు. ఎందుకంటే భక్తుని హృదయము దేవుని నోరుగా మనతో మాట్లాడుతుంది. దేవుడు ఎప్పుడు భక్తుడు మాట్లాడాలి, ఈ భూమి మీద దేవుని హృదయం ప్రకటింపబడాలనుకుంటాడు. ఇర్మియా మౌనంగా ఉండాలనుకున్నాడు, దేవుడు ఊరుకోలేదు, మాట్లాడమన్నాడు. మోషే మౌనంగా ఉండాలనుకున్నాడు, దేవుడు మాట్లాడమన్నాడు. భక్తులు అనేకులు మౌనంగా ఉండాలనుకున్న ప్రతిసారి మాట్లాడమని దేవుడు బలవంతం చేశాడు. మీరు మాట్లాడండి నా పక్షాన అని. ఎందుకంటే ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పౌలు భక్తుని వార్త ఏమిటంటే, శ్రమల గుండానే మనం పరలోకం వెళ్తాం. మన ప్రార్థన ఏమిటి? శ్రమలు తొలగించు ప్రభువా. మీరే ఆలోచించండి యథార్థంగా. శ్రమలు తొలగించు అని ప్రార్థించారు, మీ హృదయం విరిగి నలగదు, మీ మనసు విరిగి నలగదు. అప్పుడు దేవుడు మీకు సమీపంగాడు, మీరు ఆయనకి ఇష్టమైన బలిగారు. ఇంకో పెద్ద మాట చూపించాలి. రోమాపత్రిక చూడండి, 8వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. రోమాపత్రిక 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఏమిటంట? శ్రమ పడితే వారసులమా, సుఖపడితే వారసులమా? ఈ మాట గమనించండి. శ్రమ పడితే వారసులము అని రాయబడింది. ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయన తోడి వారసులం. ఇప్పుడు శ్రమ వద్దు అంటే ప్రార్థన చేస్తుంటే దాని అర్థం ఏమిటి? వారసత్వం వద్దు, నేను ఆయనతో శ్రమ పడను. ఎంత పిరికి సంఘం తయారవుతుందంటే, కాలు నొప్పుకు, వేలు నొప్పుకు, పొట్ట నొప్పుకి, ప్రతి దానికి ఏడుపు, ప్రతిదానికి సేవకులని భయపెట్టేయడం, బెంబేలు ఎత్తించడం. చిన్న చిన్న వాటికి ఫోన్ చేసి ఏడ్చేస్తుంటారు. అయ్యగారు సమస్య వచ్చేసింది, మా ఇంట్లో నడుము నొప్పి వచ్చేసింది, కాలు నొప్పి వచ్చేసింది. చిన్నదానికి పెద్దదానికి కూడా అంత పిరికితనం వచ్చేసింది సంఘంలోనికి. ఇంకా రేపు పెద్ద పెద్దవి వచ్చేస్తే క్రీస్తుని కూడా విడిచిపెట్టడానికి వెనుకాడరు. అందుకే ప్రాక్టికల్గా భక్తిని నేర్పించాల్సిందే. ప్రాక్టికల్గా అసలు రహస్యం ఏమిటంటే, శ్రమలను ఎదిరించడం నేర్చుకుంటే, శ్రమలను గెలవడం నేర్చుకుంటే, మన పక్షాన యుద్ధం చేసేది ఆయన, యుద్ధం యెహోవాదే అవుతుంది. అప్పుడు మన పని ఆయన చేస్తాడు, ఆయన పని మనకు అప్పగిస్తాడు. దేవుడు ఎవరినైనా వాడుకోవాలంటే వారిలో ఉండవలసిన ప్రథమమైన లక్షణం శ్రమలను ఎదుర్కోవడం. శ్రమలను ఎదుర్కొనే అర్హత కలిగిన వాడు దేవుడు వాడుకోబోతున్నటువంటి ఆయుధం ఈ చివరి దినాలలో. ఎందుకంటే ఆ రోజు ఇర్మియాని వాడుకోవాలనుకుంటే ఎన్ని సమస్యలు వచ్చాయి ఇర్మియాకి, ఎన్ని దుఃఖకరమైన పరిస్థితులు ఇర్మియాకి. ఇర్మియా ఇష్టపడినటువంటి వ్యక్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇర్మియా తల్లిదండ్రులకు కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. ఇర్మియా ఒంటరి చేయబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు. ఇర్మియా జైల్లో వేయబడ్డాడు, నీటి గుంటలో పడవేయబడ్డాడు. ఇర్మియా నిజము మాట్లాడినప్పుడు, సత్యం మాట్లాడినప్పుడు, దేవుడు పక్షాన నిలబడినప్పుడు అతనిలో నెమ్మది లేదు. దేవుడే ఒకరిని చూపించాడు, వారిని దేవుడు చూపించాడు కదా అని ఇష్టపడ్డాడు, దేవుని పర్మిషన్తోనే ప్రేమించాడు, వివాహమాడి తాను వారితో గడపాలనుకున్నాడు. మరలా ఏమైందో తెలియదు, చేజేతులారా పోగొట్టుకున్నాడు. భక్తుని జీవితం ప్రతిదినం వధింపబడుతున్నటువంటి పశువుతో సమానం. అందుకే పౌలు అంటాడు, మేము ప్రతిదినం వధింపబడుతున్నాము అని. అలాంటి భక్తి జీవితంలో ప్రతిరోజు విరిగి నలగడం అనే అనుభవం మిక్కిలి శ్రేష్టమైనది. ఇన్ని శ్రమలుంటాయి కాబట్టే దాన్ని ఎదిరించే మనసు కలిగిన వారిని దేవుడు తన దాసులుగా వాడుకున్నాడు.
సహజంగా మనందరికీ పిరికితనం అనేది ఉంటుంది. ట్యాగ్ లైన్, మన జీవితానికి అదొక ట్యాగ్ లైన్. మోషేకి కూడా పిరికితనం ఉంది, కానీ అన్ని సమస్యల్ని ఓర్చాడు. 40 లక్షల పైచులకు జనములను ఓర్చుకోగలిగిన మహానాయకుడు. చరిత్రలోనే మోషే వంటి నాయకుడే లేడు. చూడండి, గిద్యోను పిరికివాడు, కానీ దేవుని పక్షమున నిలబడగలిగాడు. ఇర్మియా కూడా అలాగే భయపడ్డాడు. నన్ను వాడుకుంటావేమిటి, నేను చిన్నోని, ఇంకెవరినైనా వాడుకో. ఇక్కడ వారిలో ఉన్న పిరికితనం ఎలాంటిది అంటే, మేము యోగ్యులము కాదు అని తమను తాము తగ్గించుకునేటువంటి బలహీనత వారిది. కానీ నీ కొరకు నువ్వు వాడుకుంటే నిలబడతాం అనే రహస్య ప్రార్థన కూడా వారి లోపట ఉంది. అందుకే దేవుడు వారిని వాడుకోవడం ప్రారంభించినప్పుడు, వారి తగ్గింపు హృదయమును బట్టి దేవుడు వారిని వాడుకోవడం ప్రారంభించినప్పుడు దేవుడు వారిని నాయకుడుగా మార్చాడు. వారిలోని భయం బాధ్యతగా మారింది, వారిలోని పిరికితనం శ్రద్ధగా మారింది. కార్యం సంపూర్ణమయ్యే వరకు వారెవరు అలసిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట్లో మనకు అలాగే అనిపిస్తుంది, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని. కానీ నీలో విధేయత వస్త్రములాగా ధరించుకునే లక్షణం నీదైతే అద్భుతం జరుగుతుంది. విధేయులే దేవుని చేతి ఆయుధాలు. నీ వయసు ఏదైనా, నీ అనుభవం ఎంతైనా, నువ్వు 3 PhDలు చేసినా కావచ్చు, ఈరోజు దేవుడు మాట్లాడే లేటెస్ట్ న్యూస్ నువ్వు వినాలి. అప్పుడు అపోస్తుల ప్రవక్తలు చెప్పింది మనకు అర్థమవుతుంది. దేవుడు ఈరోజు కొత్తగా మాట్లాడినా సరే, అపోస్తుల ప్రవక్తలు చెప్పింది అర్థమవ్వడానికే కొత్తది మాట్లాడుతాడు. వారి మాటలు తొలగించడానికి కొత్తది మాట్లాడాడు. అందుకే పౌలు గారు అన్నారు, అపోస్తుల ప్రవక్తలు చెప్పింది కాక నేను కొత్తదేమీ చెప్పట్లేదు, ప్రవక్తలు చెప్పిందేదో అదే చెప్తున్నాను అన్నాడు. దేవుడు ఈరోజు కొత్తగా ఒక విషయం బయలుపరిచినా సరే, పురాతన కాలంలోని అపోస్తుల ప్రవక్తల మాటలు బలపడడానికే మాట్లాడుతాడు, నెరవేర్చడానికే మాట్లాడతాడు. సో ఈరోజు నా కోసం దేవుడు మాట్లాడాలనే కోరిక కలిగిన జనం ఎక్కువైపోయారు. నీ కోసం మాట్లాడడం ఏమిటి? దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడు అదే మాట్లాడాలని అడుగు. దేవునికి ప్రియమైన శిష్యురాలివి శిష్యుడు అవుతావు. అయ్యా నా కోసం మాట్లాడు, నా కష్టాలు నా బాధల కోసం మాట్లాడు, పక్కన పెట్టేయండి వాటన్నిటిని. నీవేం మాట్లాడుతావో మాట్లాడు, నేను సిద్ధంగా ఉన్నానంటే దేవుడు వాడుకునే పాత్ర అవుతాం. చూడండి, ఎంతసేపు సంపాదన, ఎదగడం, పిల్లలకు పెట్టడం, వాళ్ళకు సమకూర్చి పెట్టడం, మనం చనిపోతే వాళ్ళు బాగుండాలని కోరుకో, ఇంతలోనే గడిచిపోతుంది జీవితం అంతా. అక్కడ సమకూర్చుకునే పని చేయట్లేదు మనం. అన్యాయపు సిరితో శాశ్వతమైన స్నేహితుల్ని సంపాదించుకోమన్నాడు ఆయన. ఏ పనైనా ఉద్దేశపూర్వకంగా చేస్తేనే ఫలం ఉంటుంది. ఉద్దేశం లేకుండా ఏ పని చేసినా నిరర్థకం అయిపోతుంది. బైబిల్లో మాట చెప్పింది, ఆలోచన చెప్పువాడు లేకపోతే ఉద్దేశములు నిరర్థకమగును అని. ఆలోచనకర్తలు అనేకులుండుట మంచిది అని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ప్రతిరోజు వినడానికి ఇష్టపడాలి, వినుటకు వేగిరపడాలి, నేర్చుకోవాలి, పరిశీలించాలి, మార్చుకోవడానికి ఇష్టపడాలి. ఏమండి, మార్చుకోవడానికి ఇష్టమే లేకపోతే అసలు మార్టిన్ లూథర్ గారు సత్యాన్ని తెలుసుకునేవాడు కాదు. అందరూ ఇంకా అదే చీకటి యుగంలో బ్రతికేవారు. ప్రొటెస్టెంట్స్ ఉండేవారే కాదు. ఈరోజు వాస్తవ సత్యం కొరకు పోరాడే మనుషులే ఉండేవారు కాదు. అందరూ అదే చీకటిలో మగ్గిపోయే వాళ్ళం. నేర్చుకోవడం, మార్చుకోవడం వలన పరివర్తన చెందుతాం, రూపాంతర దిశగా ప్రయాణం చేస్తాం. క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడు వరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు కఠిన కర్తవ్యాలు చేయాల్సి వస్తుంది భక్తి జీవితంలో. కొన్నిసార్లు కొన్నిటిని విడిచిపెట్టాల్సి వస్తుంది, తప్పదు. కొన్నిసార్లు కొన్నిటిని గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది, తప్పదు. అవన్నీ ముళ్ళైనా సరే, ఎంత గుచ్చుకొని రక్తం గారుతున్నా సరే పట్టుకోవాల్సి వస్తుంది. కొందరు ముళ్ళులాగుంటారు, కొందరేమో సున్నితంగా ఉంటారు. ఏదైనా సరే దేవుడు మనకు అనుగ్రహించిన పని సంపూర్ణం అవ్వడానికి ప్రతిదానికి తెగించేవాడే దేవుని దాసుడవుతాడు. అంతేగాని నలుగురిని పోగేసుకొని 4 గోడలు కట్టి 100 మందికి బాప్తిస్మాలు ఇస్తే అతను నాయకుడు అవ్వడు, దేవుడు వాడుకునేవాడు అవ్వడు. ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాను, ఈ కాలంలో సంఘాలు కట్టడం, చర్చ్ కట్టడం ఈజీయే. నా 13 సంవత్సరాల వయసు నుండి నేను సేవలో ఉన్నాను. అన్నిటిని జాగ్రత్తగా గమనిస్తున్నాను, ఇప్పటికీ నేర్చుకుంటున్నాను, ఇప్పటికీ నేర్పిస్తున్నాను. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే లోపు 100 సంగతులు నేర్చుకుంటూనే ఉంటాను.
సండే స్కూల్ పిల్లోడి నోటి నుంచి కూడా దేవుడు మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాను. ఆ విషయం చిన్నదైనా పెద్దదైనా సరే దేవుడు ఈరోజు నాకు ఒక విషయం పంపిస్తున్నాడని ఎదురు చూడడం శిష్యునికి ఉండే లక్షణం. అనుభవంతో మాత్రమే చెప్పట్లేదు, ప్రత్యక్షతతో చెబుతున్నాను. ఈ కాలంలో సంఘాలు కట్టడం, చర్చెస్ కట్టడం చాలా ఈజీ అయిపోయింది. చాలా ఈజీ అయిపోయింది. 100 మందిని పోగేసుకోవడం ఈజీ అయిపోయింది. కొంచెం కష్టపడితే 5-6 సంవత్సరాలు కష్టపడితే కొందరు గుంపుగా దొరుకుతున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, 100 మందిని మందిరముగా చర్చిగా సమకూర్చుకోవడం సేవ కాదు, వారిని పునాది మీద కట్టడమే సేవ. అసలు సేవ అంటేనే పునాది మీద సంఘాన్ని కట్టడం. ఏమండి, కర్ర గడ్డి కొయ్యకాలు ఇలాంటి వాటితో సేవ నడవదు. బంగారపు పునాది మీద సేవ కట్టాలి. ఎఫెసీ 2:20 ప్రకారం సంఘము అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడింది. ఇల్లు కట్టడం అంటే ఎలాగా దాన్ని గుర్తిస్తాం మనం? ఇల్లు కట్టడానికి ఏమేం వస్తువులు కావాలి? ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, నీరు కావాలి, రాయి కావాలి, ఇనుము కావాలి. వాటన్నిటిని తీసుకొచ్చి ఒకే దగ్గర కుప్పగా వేసేసి నీళ్లు పోసేసామనుకోండి, ఇంకా రిబ్బన్ కట్ చేసుకోవడమేనా? ఇల్లు ఓపెనింగ్కి రెడీ అయిందా? లేదు. అదంతా కూడా ఒక మట్టి కుప్పలాగా ఉంటుంది, ఒక సిమెంట్ కుప్పలాగా ఉంటుంది. కానీ రాయి మీద రాయి పేర్చి పునాది మీద కట్టబడినప్పుడు అది అందమైన ఇల్లు అవుతుంది. అందరూ ఒక దగ్గర గుమ్ముగా కూడి 100,000 మంది కూడితే సంఘం అయిపోదు. ఆ సంఘ విశ్వాసానికి పునాది ఉండాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘాలు కట్టబడాలి. అందుకే బైబిల్ చెప్పబడింది, బుద్ధి లేని సంఘాలు కూడా ఉన్నాయి, అవి విడవబడతాయి. బుద్ధి కలిగిన సంఘాలు అవి ఎత్తబడతాయి. మనం నీతి, యథార్థత, మంచితనం, పరిశుద్ధత అనే దీంట్లో మాత్రమే ఉన్నాం. యజబేల్ అనేటువంటి ఒక దురాత్మ సంఘంలో ప్రయాణం చేస్తుంది. మనుషుల ఆలోచన చెరిపేస్తుంది, మనుషుల ఐడియాలజీని పాడు చేస్తుంది, విశ్వాసాలను దెబ్బతీస్తుంది. ఎన్నో కన్ఫ్యూజన్స్ అలాగే ఉంటున్నాయి, ఎన్నో డౌట్స్ అలాగే ఉంటున్నాయి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఆగిపోయింది, మరుగుజ్జుతనం ఏర్పడింది. కొందరు రాజీ పడిపోతూ ఉంటారు, డౌట్స్ వస్తాయి, అటువైపు ఉన్న వ్యక్తి ఏదో చెప్పేస్తాడు, సాటిస్ఫై అవ్వకపోయినా సరే రాజీ పడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాణం చేయట్లా, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరంలో ప్రయాణం చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్య జీవితమో చూడండి. ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు యేసుప్రభుని నమ్ముకున్నట్లు అయిపోయింది నేటి క్రైస్తవ సమాజ పరిస్థితి. అందుకే అంటాడు, అన్యజనులలో మిమ్మల్ని బట్టి నా నామం దూషింపబడుతుంది. అన్యజనులు లోకమంతటిని వెతుకుతున్నారు, మీరు అదే పని చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థించినట్లే మీరు మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు. ఇది పరిశుద్ధాత్ముని హెచ్చరిక. ఈ చివరి దినాలలో దేవుని ఉద్దేశాలు నేర్చుకోవాలి అంటే శ్రమలు ఎదుర్కోవడానికి సిద్ధ మనసు కావాలి. ఎంతకైనా విరగడానికి ఇష్టపడేవాడే దేవుని చేత వాడబడతాడు. కాబట్టి శ్రమలు తొలగించు ప్రభువా అనేది సాతానుకు సహాయపడే ప్రార్థన. శ్రమలు తొలగించమని అడగనేకూడదు. నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కలిగింది నాకు దేవుడి ప్రత్యక్షతనిచ్చాడు. నాకు 15 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి నేను వేదికల మీద వాక్యం చెబుతున్నాను, సాక్ష్యం చెబుతున్నాను, వాడబడుతున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు చెబుతూనే ఉన్నాను అందరికీ, దయచేసి శ్రమలు వస్తే తీసివేయి ప్రభువా అని అడక్కండి. ప్రభువా, ఏ పాఠం నేర్చుకోవడానికి శ్రమ నా జీవితంలోనికి పంపించావో నేర్చుకునే ఓపికను, సహనం నాకు ఇవ్వు. అదే సమయంలో శ్రమను పోరాడి గెలిచే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి మనం. అప్పుడు ఆయన మురిసిపోతాడు, సింహాసనం మీద కూర్చొని శభాష్, నా కుమారుడవు, నా కుమార్తెవని అంటాడు ఆయన. కాబట్టి మనం పిరికి ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొందాం. సో ఈరోజు విలువైన సంగతులు మీరు నేర్చుకున్నారని నమ్ముతున్నాను. శ్రమ తొలగించు అనే ప్రార్థన సాతానుకు సహాయపడుతుంది. అది సాతాను నేర్పే ప్రార్థన. మీ ఆత్మీయ జీవితం మీరే కుప్పగొల్చుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పింది అందరూ నమ్ముతారు, నమ్మాలని కూడా నా ఉద్దేశం కాదు. ఎవరు విధేయులో, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరు సత్యమును తెలుసుకోవాలని నిజమైన యథార్థ హృదయం కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా నమ్మాలి, నమ్ముతారు. పౌలు చెప్తేనే అందరూ నమ్మలేదు, యేసుప్రభు చెప్తేనే అందరూ నమ్మలేదు. నేను చెప్తే అందరూ నమ్మాలని ఎందుకు కోరుకుంటాను? నేను
ఎవరు నమ్మాలో, ఎవరు నమ్మడానికి దేవుడు ఇష్టపడుతున్నాడో వారే నమ్మాలి. వారే తెలుసుకొని జాగ్రత్త పడి ఇక మీదట బలవంతులు అవ్వాలి. పర్వత సమమైన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. కదల్చడానికి సరిపడా సాతానుకు బలం అసలు ఉండనేకూడదు. వాడు మనల్ని కదల్చడానికి ప్రయత్నిస్తే వాడి చేతిలో విరిగిపోవాలి. అంత శక్తిమంతులం అవ్వాలి అంటే పునాది బోధ మీద మన జీవితాన్ని కట్టుకుందాం. మనం విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకుందాం. ఒకదాన్ని పూర్తిగా నమ్మడానికి ముందు దేవుని దగ్గర మోకరించి పరిశీలించడం కూడా నేర్చుకుందాం. అలా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కట్టుకుంటే, ఒక వస్తువును కొనడానికి మనం ఎన్నో రకాలుగా చూస్తాం, పరిశీలిస్తాం. ఒక బట్ట కొనాలంటే ఎన్ని రకాలుగా పరిశీలిస్తాం. ఒక ల్యాండ్ కొనాలంటే ఎన్నో కాగితాలను చూస్తూ ఉంటాం, ఎన్నో డాక్యుమెంట్స్ని పరిశీలిస్తాం. అలాగే ఒక బోధను మనం నమ్మడానికి ముందు దాన్ని అన్ని రకాలుగా పరిశీలించాలి. దేవుని దగ్గర మోకరించి నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో అడగాలి దేవుణ్ణి. అప్పుడు దేవుడు నీళ్లను సపరేట్గా పాలను సపరేట్గా చేసి హంస లక్షణం నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడే నీతో ఉండి అన్నిటిని నడిపించి బోధిస్తాడు. ఆయనకు మొరపెడితే ఆయన నిగూఢ సంగతులు అప్పుడు బోధిస్తాడు. మొదట తన దాసుల ద్వారా బయలుపరుస్తాడు. నువ్వు మొరపెడితే అందులోనున్న సంగతులు నీకు బయలుపరుస్తాడు. ప్రత్యక్షత నుండి ప్రత్యక్షత వస్తుంది. ఆ స్థితికి సంఘం ఎదగాలి. ప్రతి విశ్వాసి బోధ చేయగలిగే స్థాయికి ఎదగాలి. సేవకులం మేము ఎంతకాలం బ్రతుకుతాం? ఒకవేళ మేము చనిపోతే మీ పరిస్థితి ఏమిటి? మరలా తలూపుకుంటూ వింటూ అలాగే కొనసాగుతారా? లేదు. సేవకుడు చనిపోయినా సరే సంఘంలో బోధకులుగా విశ్వాసులు నిలబడగలగాలి. దేవుడు తన దాసుని ద్వారా ఏ ఐడియాలజీ సంఘంలో పెట్టాడో ఆ ఐడియాలజీని సంఘం ప్రపంచ దిగంతములకు మోసుకోగలిగేటట్లు తయారవ్వాలి. ఆనాటి ఆది సంఘం అలాగే ఉంది. ఆ ఆది సంఘ వైభవాన్ని మించిన వైభవ నిర్మాణం జరగాలి. దానికోసం మనం అందరం ప్రయాసపడదాం. ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఇలా ఎన్నో పునాది సంగతులు, సత్యమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి దాదాపుగా నేను ఇప్పటికే 10 పుస్తకాలు రాశాను. మరలా ఇంకో 3 పుస్తకాలు వస్తున్నాయి. యూట్యూబ్లో కూడా కిరణ్ పాల్ మెసేజెస్ అని సెర్చ్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ మీకు అందుబాటులో ఉంటాయి. సమయం పోనివ్వకుండా దేవుని ఆలోచన కొరకు సిద్ధపడండి. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మీరు మాకు నేర్పించిన సంగతుల కొరకు నిన్ను స్తుతిస్తున్నాం. నీ పాదాలను ముద్దాడుతున్నాం. ఇంకొకసారి పురికొలిపినందుకు వందనాలు. స్పష్టతనిచ్చినందుకు వందనాలు. అందరూ ఒకచోట కూడుట వలన సంఘం కాదు, పునాదిపై కట్టబడితేనే సంఘం అని కూడా మీరు హెచ్చరించారు. ప్రభువా, ఈరోజు నీ ఉద్దేశముల కంటే కూడా ఆర్భాటములకే ఎక్కువ విలువనిస్తున్న ప్రజలందరినీ మీరు ముట్టి బాగు చేయండి. యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేసి శ్రమను తొలగించు ప్రభువా అనే పిరికి ప్రార్థన మాని ఇక మీదట శ్రమను ఎదిరించే శక్తి గలవారం అవుతుముగాక. ప్రతిరోజు శ్రమలలో కూడా నీ చేయి పట్టుకోవడం మాకు నేర్పించమని యేసు పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వాక్యాన్ని పంచుకున్న బ్రదర్ కిరణ్ పాల్ గారికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామండి. అనేకమైన విషయాలను నిజంగా ఈరోజు నేను కూడా అనేకమైన విషయాలలో చాలా రియలైజ్ అయ్యాను. చాలా శ్రమలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా వస్తాయి అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని. నిజంగా దేవుడు శ్రమల గుండా నడిపింపజేసినప్పుడు ఆ శ్రమలలో దేవుని వెతుకుతూ ఇంకా దేవునికి దగ్గరగా కావాలి అని చెప్పేసి అనేకమైన విషయాలను ఈరోజు పాస్టర్ గారి ద్వారా వినగలిగాను. ఈ వాక్యాన్ని దేవుడు నాకు వినిపింపజేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యక్షత గల మనస్సును కలిగి ఉండాలనే అనేకమైన విషయాలను పాస్టర్ గారి ద్వారా విన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు ప్రేయర్ టైం లీడర్ గా మన మధ్యలో ఎడ్వర్డ్ బ్రదర్ గారు ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పచెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిస్టర్ లావణ్య మోహన్ గారు. అదేవిధంగా మరి WCM కిరణ్ పాల్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు మరి విత్తబడిన వాక్యం బట్టి ప్రభువైన యేసు క్రీస్తుకే ప్రతి మహిమ ఘనత చెల్లును గాక. నిన్నటి దినంన మన మధ్యలో మరి రెవరెండ్ డాక్టర్ ఎం ఐజక్ గారు అనంతపురం నుండి జాయిన్ అయ్యారు. వారు మన మధ్యలో విత్తబడిన వాక్యంలో నుండి అంశం ఏర్పరచుకొని ప్రతి కుటుంబంలో TFC గ్లోబ్ యొక్క భారము ఈ భూగోళం పైన ఉన్న ప్రతి కుటుంబం
కాబట్టి క్రీస్తులో ఎదగాలి. కాబట్టి ప్రతి కుటుంబంలో ఈ యొక్క వాక్య అంశము మరి నెరవేర్చబడాలని ప్రార్థిస్తాం. విశ్వాసము గురించి వారు తెలియజేశారు. విశ్వాసము పెంపొందించుకొనుచు, విశ్వాసము కొనసాగించుకొనుచు, విశ్వాసమును కాపాడుకొనుచు. మన మధ్యలో వారు మరి హెబ్రీయుల గ్రంథంలో నుండి 11వ అధ్యాయం కొన్ని వచనాలు మన ముందు ఉంచారు. అదేవిధంగా హెబ్రీయులు 3వ అధ్యాయం 15వ వచనం కూడా మన ముందు ఉంచారు. ఒక్కసారి నేను అది చదువుతాను, ఆ తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. మొదట సిస్టర్ సకీనా గారు ప్రార్థిస్తారు, ఆ తర్వాత పాస్టర్ దినేష్ విల్ ప్రే. Hebrews 11th chapter, 1st verse. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. Hebrews 11th chapter, 6th verse. But without faith it is impossible to please him. For he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him. Lastly, we'll read Hebrews 3rd chapter, 15th verse. While it is said, today, if ye will hear his voice, harden not your hearts as in the provocation. Thank you. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహాగణుడా, సర్వోన్నతుడానికి స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్య అద్భుతాలు జరిగించిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి దినము మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని స్థిరపరుస్తూ ప్రభువా, అనేకమైనటువంటి విషయాలతో మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా గొప్ప దేవుడానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. నీ కృప కొరకు, నీ కనికరం కొరకు, నీ దయ కొరకు, నీ జాలి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ప్రభు మాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి, అంత్య దినాల్లో మేము ఎలా నడుచుకోవాలో ప్రభు, మా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రతి దినము మీరు మాట్లాడుతున్నారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దిన అంశ భాగం అయితే ప్రభు విశ్వాసం గురించినటువంటి విషయాలు మాకు తెలియజేశారు ప్రభు. విశ్వాసం అనగా ఏదో ఈ సమయాల్లో చెప్తున్నప్పటికీ కూడా సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ చెప్పి ఉన్నారు తండ్రి. అయ్యా అది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమై ఉన్నదన్నట్టుకు రుజువై ఉన్నదని ప్రభా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము ప్రభా. అవును తండ్రి, మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా అనేకమైన శ్రమలు అనుభవించి మా పాప శాపాలు మోసి ప్రభా మాకు విడుదల ఇచ్చావని మేము నమ్మి విశ్వసించి ప్రభా నీలో కొనసాగుతూ ఉండాలని మొట్టమొదటిది ప్రభా. అలాగే తండ్రి ప్రభా దేవానికి స్తోత్రములు ప్రభా. విశ్వాసం ఏదైతే మరి మేము కలిగి ఉన్నామో దాన్ని గట్టిగా తుదమట్టుకు చేపట్టి నడవాలని, పట్టుకోవాలని ప్రభా సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అలాగే ప్రభా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:34 ద్వారా కూడా మరి మాట్లాడి ఉన్నారు తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమంటే ప్రభా, ఇదిగోనైనా ఖైదులో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, వారు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదైనటువంటి విశ్వాసముతో ప్రభా వారి ఆస్తిని కూడా కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారని ప్రభా మరి సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, విశ్వాసం అంటే ప్రభా శ్రమలో తొలగిపోవటం కాదు ప్రభా. అయ్యా మరి సమయం వచ్చినప్పుడు ఏది కోల్పోయినప్పటికీ కూడా మరి విశ్వాసాన్ని గట్టిగా చేత పట్టుకోవాలని మా కుటుంబాలకు తెలియజేస్తున్నారు తండ్రి. నీ స్తోత్రాలు. అలాగే మరి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము, స్థిరమైనటువంటి స్వాస్థ్యము, నిత్యమైనటువంటి స్వాస్థ్యము మాకు ఆ పరలోకమందున్నది మేము గ్రహించి ప్రభా ఏది పోగొట్టుకోవడానికైనా మేము సంతోషముతో ఇష్టపడాలి అయా ప్రభా. మరి ఇదిగో ప్రభా ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా స్వాస్థ్యము మా కొరకు ఉన్నదని మీరు తెలియజేస్తున్నారు. వాక్యము మరి ఎంతో సరి అయిన రీతిలో అర్థం చేసుకుని ఆ విశ్వాసంలో మేము కొనసాగాలని ప్రభా ఎంతగానో హెచ్చరించి ఉన్నారు ప్రభా. మీరు ఒక దైవజనుల ద్వారా అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు. మా TFC గ్లోబల్ ఉన్న ప్రతి విశ్వాస కుటుంబాలు కూడా అట్టి రీతిగా ఉండడానికి నీ కృపా, నీ సహాయము దయచేయండి ప్రభా. అనేక కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ప్రభా అనేక కుటుంబాలని అయా మరి ఇదిగోనైనా ఈ గ్లోబ్ TFCలోకి తీసుకుని రావడాన్ని కృప దయచేతండి. దినదినము కూడా ప్రభా మరి దైవజనులు తీసుకొచ్చి మాతో మాట్లాడుతున్నారయ్యా, అందుని బట్టి వందనాలు. ఈ రోజు అయితే మరి ఇదిగో ప్రభా నీ యొక్క ప్రత్యక్షతను మేము ఏ రీతిగా తెలుసుకోవాలన్న విషయాన్ని బట్టి ప్రభా మరి రేపటి అంశంగా ఉన్నది కాబట్టి ప్రభా దైవజనులు చెప్పిన మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఎంత బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థనని పాస్ అన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో అడిగి వేడుకొంచి ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. Let us pray. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾಗಿರುವಂತಹ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇವೆ ಕರ್ತನೇ. ಈ ಒಂದು
ಸುಂದರವಾಗಿರುವಂತಹ ಸಾಯಂಕಾಲ ವೇಳೆಗಾಗಿ ನಿನಗೆ ನಿನ್ನ ಪಾದ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಬರುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ಈ ದಿನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ರಾಜ. ದೇವರ ವಿಶೇಷವಾಗಿ ನಡೀತಿರುವಂತ ಈ TLC ಗ್ರೂಪ್ಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ದೇವರ ಫ್ಯಾಮಿಲಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ದೇವರೇ ನಿನ್ನ ಕೃಪೆ ಹೇರಳವಾದುದು ಮತ್ತು ಶಾಶ್ವತವಾದುದು. ಈ ಅಂತ್ಯ ದಿನದಲ್ಲಿ ದೇವರೇ ನೀನು ಮಾಡಿಕೊಂಡು ಬರುವಂತ ಎಲ್ಲ ಮಾತ್ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸುವೆ ನಿನ್ನ ಪ್ರತಿಯೊಂದು ಅದ್ಭುತಗಳಿಗಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ದೇವರ ವಿಶೇಷವಾಗಿ ನಿನ್ನ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ಸದ್ಭಕ್ತರಾಗಿ ಜೀವಿಸುವುದಕ್ಕೆ ಮನಸ್ಸು ಮಾಡುವವರೆಲ್ಲರೂ ದೇವರ ಶ್ರಮೆಯನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಈ ದಿನ ನಿನ್ನ ದಾಸನ ಮುಖಾಂತರವಾಗಿ ನೀನು ಮಾತನಾಡಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ದೇವರೇ ಜೂಮ್ನಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗಾಗಿ ಕೂಡ ನಿನಗೆ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ರಾಜ. ನಿನ್ನ ಕೃಪೆ ದೇವರ ಹೇರಳವಾದುದು, ಅದು ಶಾಶ್ವತವಾದುದು. ದೇವರ ಅಂತ್ಯ ದಿನಗಳಲ್ಲಿ ಸತ್ಯ ಅಸತ್ಯವನ್ನು ವಿವೇಚಿಸುವಂತ ದೇವರೇ ಜ್ಞಾನ, ವಿವೇಕ, ತಿಳುವಳಿಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಅನುಗ್ರಹವಾಗಲಿ ಎಂಬುದಾಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಅಂತ್ಯ ದಿನಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರವಾಗಿ ಮಾತನಾಡುವಂತ ದೇವರಾಗಿದೆ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇವೆ. ನಿನ್ನ ವಾಕ್ಯ ಸಜೀವವಾದುದು, ಅದು ಕಾರ್ಯ ಸಾಧಕವಾದುದು. ದೇವರ ಕೀಲು ಮಚ್ಚುಗಳು ತೂರಿ ಹೋಗುವಷ್ಟು ಬಲವುಳ್ಳಂತ ನಿನ್ನ ವಾಕ್ಯ ದೇವರ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವಿತಗಳಲ್ಲಿ, ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯಗಳಲ್ಲಿ ದೇವರ ಹೇರಳವಾದಂತ ಅಗೋಚರವಾದಂತ ಕಾರ್ಯಗಳು ದೇವರೇ ಮಾಡಲೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಈಗ ದೇವರೇ ಇಲ್ಲಿವರೆಗೂ ನೀನು ನಡೆಸಿಕೊಂಡು ಬಂದದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ಇದು ನಡೀತಿರುವಂತ ದೇವರೇ ಜೂಮ್ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವೆ. ಪ್ರತಿದಿನ ನಡೆಯುವಂತ ಎಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರ ವಿಜ್ಞಾಪನೆಗಳಿಗಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ಬೇಡೋದಕ್ಕಿಂತಲೂ ಕೇಳೋದಕ್ಕಿಂತಲೂ ಅತ್ಯಧಿಕವಾಗಿ ದಯಪಾಲಿಸಿ ಕೊಡುವಂತ ದೇವ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇವೆ ರಾಜ. ನಿನ್ನ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಂಬಿಕೊಂಡು ಏನೇನು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೀರೋ ಅದೆಲ್ಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೀರ ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂತ ದೇವ, ಈ ದಿನದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಮಾಡಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನೆ ವಿಜ್ಞಾಪನೆಗಳಿಗೆ ನಿನ್ನ ಪುನರುತ್ಥಾನ ಶಕ್ತಿಯೊಂದಿಗೆ ದೇವರ ಸದುತ್ತರವನ್ನು ದಯಪಾಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ನಿನ್ನಿಂದ ಅಸಾಧ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ದೇವರೇ ಒಂದೇ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರೇ ಇದರ ನಿಮಿತ್ತವಾಗಿ ನಡೀತಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ವಿಜ್ಞಾಪನೆಗಳಿಗೆ ಅದು ನಿನ್ನ ಚಿತ್ತದ ಅನುಸಾರವಾಗಿ ಸದುತ್ತರವನ್ನು ದಯಪಾಲಿಸಿ ನೀನ್ ತಾನೇ ಮೈ ಮಂದಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಈಗ ದೇವರೇ ಮತ್ತೊಂದು ಆವೃತ್ತಿ ಈ ದಿನದಲ್ಲಿ ನಿನ್ನ ಚಿತ್ತದ ಅನುಸಾರವಾಗಿ ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರ ಅನುಕೂಲಕರವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರವಾಗಿ ಎಚ್ಚರಿಸಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ಉಪದೇಶಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲಿ ಬೋಧಿಸುವುದಕ್ಕಾಗಿ ಕೂಡ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇವೆ. ನೀವೇ ಮುಂಬಲ ಹಿಂಬಲವಾಗಿ ನಡೆಸಿ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಯೇಸುವಿನ ನನ್ನ ಪವಿತ್ರವಾದ ನಾಮದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಬೇಡಿ ಪಡೆದ ಆಶೀರ್ವಾದ ಹೊಂದುತ್ತೇವೆ ನಮ್ಮ ತಂದೆಯೇ. ಆಮೆನ್. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ, ಐಕ್ಯತೆ, ಸಾವಸವು ಜೂಮ್ನಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮೇಲೆಯೂ, ಇವರ ಕುಟುಂಬಗಳ ಮೇಲೆಯೂ, ಇವರು ಮಾಡುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಕೆಲಸ ಕಾರ್ಯಗಳ ಮೇಲೆಯೂ ನಿನ್ನ ಕೃಪೆ, ಸಮಾಧಾನ, ಸಂತೋಷ, ನೆಮ್ಮದಿ, ಜಯ ಸದನಿತ್ಯ ನಿರಂತರ ನೆಲೆಯಾಗಿರಲಿ ನಮ್ಮ ಯೇಸುವೆ. ಆಮೆನ್. 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 ಆಮೆನ್.